let's begin the Q&A session. దుష్యంత్ గారు, యా ఇక్కడండి. ఒక డెబ్యూ హీరో అయి ఉండి ఇలాంటి హ్యూజ్ సబ్జెక్ట్ని ఎంచుకున్నారు. దీంట్లో మీరు హ్యూజ్ సబ్జెక్ట్ని ఎంచుకోవడానికి డైరెక్టర్ గారు చెప్పిన కథ లేకపోతే డైరెక్టర్ నమ్మకమా? ఎందుకంటే సేఫ్ గేమ్ ఆడుతుంటారు కదా డెబ్యూ హీరోలు అంటే, మామూలు కమర్షియల్ సినిమాలు, సాంగ్స్, ఫైట్స్ అని కాకుండా హ్యూజ్ సబ్జెక్ట్ ఎంచుకోవడానికి కారణం ఏంటి సార్? అంటే ఫస్ట్లీ మేము అండ్ మన డైరెక్టర్ సింపుల్ సునీ గారు ఇద్దరు వి కేమ్ టుగెదర్. ఎందుకంటే అవర్ థాట్ ప్రాసెస్ వాజ్ ద సేమ్. అంటే వీ డింట్ వాంట్ ఎ రెగ్యులర్ రొటీన్ హీరో ఇంట్రొడక్షన్ ఫైట్, హీరో ఇంట్రొడక్షన్ డాన్స్, తర్వాత ఒక ఐటమ్ సాంగ్, అలాగే ఊరికే వీ డింట్ వాంట్ దాట్ సార్. వీ వాంటెడ్ సంథింగ్ డిఫరెంట్. అండ్ డాన్స్ అండ్ ఫైట్ ఏ టైం, ఐ మీన్ యూ కెన్ డూ ఇట్ ఫర్ 15-20 minutes అంతే కదా. ఆఫ్టర్ దట్ 2 hours యాక్ట్ చేయాలి. సో ఐ వాంటెడ్ టు షో మై యాక్టింగ్ ప్రోవెస్. ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ ఫస్ట్, యాజ్ అన్ ఆర్టిస్ట్ ఫస్ట్. అందుకే ఐ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ దాట్. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ దెర్ ఆర్ 200-250 ఫిల్మ్స్ రిలీజింగ్ ఇన్ ఈచ్ లాంగ్వేజ్. మా మూవీ ఎలా డిఫరెంట్, నేను ఎలా డిఫరెంట్గా ఉన్నాను, అది దట్ ఐ వాంటెడ్ టు రిజిస్టర్ విత్ ద ఆడియన్సెస్ యాజ్ వెల్. అండ్ ఆల్సో ఫస్ట్ మూవీలోనే ఒక 4-5 షేడ్స్లో నాకు చూస్తే, ఈవెన్ ఫర్ ద రైటర్స్ అండ్ ద డైరెక్టర్స్ హూ కమ్ టు మీ ఫర్ ద నెక్స్ట్ ఫ్యూచర్ ఫిల్మ్స్, సో దే విల్ నో దట్ ఓకే, ఈ అబ్బాయికి ఇది అడ్వాంటేజ్, ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ హిమ్ టు డూ దిస్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు డూ దిస్. ఇదన్నీ థాట్ ప్రాసెస్ ఉంది సార్. when we were selecting the script, finalizing the script, this was all thought of. ఓకే, మీకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ, అలాంటిది పొలిటికల్ కెరియర్ని వదిలేసి సినిమాల్లో రావడానికి కారణం ఏంటి? అంటే అక్కడ చాలామంది అదే చేస్తున్నారు సార్. ఇంకా అంటే చిన్నప్పటి నుంచి నేను ఐ యూస్ టు బి ఎ గుడ్ స్టూడెంట్ అట్ స్కూల్. నేను ఒక్కసారి 98 ఐ గాట్ 98 on 100. అప్పుడు ఐ వెంట్ టు మై ఫాదర్ అండ్ సెడ్ నాకు 98 వచ్చింది అని. వాళ్ళు చెప్పారు ఇంకా 2 marks ఎక్కడ. నేను ఆలోచించాను, ఓకే 2 marks కావాలి, ఇంకా నేను నేర్చుకోవాలి అని. ఐ స్టడీడ్ అండ్ నెక్స్ట్ ఎగ్జామ్స్ ఐ గాట్ 100 on 100. ఐ వాజ్ ద ఓన్లీ స్టూడెంట్ టు గెట్ 100 on 100 ఇన్ మై స్కూల్. ఆ టైంలో నేను వెళ్ళిన మా ఫాదర్కి చెప్పాను, ఇలాంటి నాకు 100 వచ్చింది అని. మా ఫాదర్ దగ్గర ఉన్నవాళ్ళు, ద పీపుల్ హు ఆర్ అరౌండ్ హిమ్, హీ వాజ్ లైక్, ఓకే మీరు వాళ్ళ కొడుకు కదా అందుకు ఇచ్చారు, దాంట్లో ఏం పెద్ద దర్ నో బిగ్ థింగ్ అబౌట్ ఇట్. నేను ఆలోచించాను, అదే ఓకే వాళ్ళు నాకు స్కూల్ పెట్టారు, ఈజ్ సెండింగ్ మీ టు స్కూల్, గివింగ్ మీ గుడ్ ఎడ్యుకేషన్, గుడ్ లైఫ్, ఆల్ ఆఫ్ దాట్. కానీ నాది కూడా ఏమైనా కొంచెం ఎఫర్ట్ ఉంది కదా. ఆ ఎఫర్ట్ ఎవరు కూడా నోటీసే చేయలేదు అని నాకు కొంచెం హర్ట్ అయింది. ఆ టైం నుంచినే నాకు ఐ వాజ్ ఆల్వేస్ థింకింగ్ దట్ వాట్ ఈజ్ మైన్, నేనేమి, వాట్ am I, what is my identity? So when you have somebody of a very big stature, very big identity in your home, to grow beyond that identity is very difficult. సో అందుకే నేను బ్రిటన్ వెళ్ళి అక్కడ LLB చేశాను. ఎందుకంటే అక్కడ మా ఫాదర్ ఎవరని ఎవరికూ తెలీదు. సో అక్కడ నాకు డిగ్రీ వస్తుంది అని, డిగ్రీ ఈవెన్ ఇఫ్ ఐ గెట్ మై డిగ్రీ ఆల్సో, పీపుల్ విల్ నాట్ సే దట్ ఓ యూ గాట్ యువర్ డిగ్రీ బికాజ్ యువర్ సన్ ఆఫ్ సో అండ్ సో అని. అండ్ నేను చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ నుంచి నేను బ్రిటన్ వరకు ఫాదర్స్ ఆక్యుపేషన్ ఏమి అని కాలంలో నేను ఫార్మర్ అనే పెట్టాను, ఫార్మర్ అనే నేను రాశాను. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బీన్ అ స్ట్రైవ్ టు గెట్ మై ఓన్ ఐడెంటిటీ అండి. ఇక్కడ సినిమాలో కూడా మన ఫ్యామిలీకి ఏమీ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇన్ఫ్యాక్ట్ మై ఫ్యామిలీ వాజ్ అగెయిన్స్ట్ ఇట్ ఇన్ ద ఇనిషియల్ డేస్. ఇప్పుడు కూడా మా ఫాదర్తో నాకు సినిమా గురించి ఏం మాట్లాడదు. వీ డోంట్ డిస్కస్ సినిమా అట్ ఆల్ విత్ మై ఫాదర్. సో ఈ ఫీల్డ్లో నాకు ఎవరు తెలీదు. ఐ డెంట్ నో ఎనీబడి. ఐ డెంట్ హ్యావ్ అ గాడ్ ఫాదర్, ఎనీథింగ్. సో ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఆఫ్ మై ఓన్ 0 to 100 ఆన్ మై ఓన్ కెపాసిటీ. అందుకే ఇక్కడ ఉన్నాను సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఆశిక్ గారు, సీనియర్ హీరోలు చాలామందితో చేశారు. మీరు నాగార్జున గారితో చేశారు, విశ్వంబర చిరంజీవి గారితో చేశారు. బట్ యాజ్ ఎ న్యూ కామర్గా దుష్యంత్కి ఎన్ని మార్కులు వేస్తారు? మీరు మీ పక్కన చేశారు తను. మార్క్సా? ఎస్.
అంటే హీస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అండి. అంటే నేను వేరే న్యూ కమర్స్తో కూడా ఇంతకుముందు చేశాను, బట్ హీఈస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అండ్ వెరీ కాన్ఫిడెంట్ యాజ్ అన్ యాక్టర్. మీరు చూస్తే ఎలా మాట్లాడతారు అంటే లాంగ్వేజ్ రాదు కూడా, హీస్ బీన్ సో కాన్ఫిడెంట్ అండ్ టేకింగ్ అప్ ఎవ్రీథింగ్ సో స్ట్రాంగ్ అండ్ హీస్ రియలీ గుడ్ అట్ హిస్ క్రాఫ్ట్. సో ఐ డెఫినెట్లీ వుడ్ లైక్ టు గివ్ హిమ్ 100/100. హీస్ టూ గుడ్. ఓకే అండి. చిరంజీవి గారితో యాక్ట్ చేశారు విశ్వంబరలో, దాని గురించి ఏమైనా షేర్ చేసుకుంటారా ఎక్స్పీరియన్స్? అంటే జస్ట్ టు బీ పార్ట్ ఆఫ్ సచ్ అ మెగా ఫిలిం ఇట్ సెల్ఫ్ ఇస్ ఎక్సైటింగ్. సో ఆ ఫిలిం రిలీజ్ టైంలో వీ విల్ డెఫినెట్లీ టాక్ అబౌట్ ఇట్. Ashika. So hi, myself Hema Malini here. First of all, congratulations. You have taken a big project. ఇప్పుడు దాకా మీరు చేసినవి అన్నీ ఒక లెక్క అయితే ఇందులోనే 4 వేరియేషన్స్ చూపించడం ఇట్స్ లైక్ ట్రూలీ ఛాలెంజింగ్. అయితే ఈ 4 క్యారెక్టరైజేషన్స్లో మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించింది ఏంటి వైల్ పర్ఫార్మింగ్ ఇట్? బికాస్ దెర్ ఆర్ 4 గెటప్స్ 4 వేరియేషన్స్. వాట్ ఈస్ మోర్ ఛాలెంజింగ్ మీన్స్ వాట్ యూ విల్ సే? యాక్చువల్లీ మేము అన్ని క్యారెక్టర్స్కి చాలా టైం తీసుకుని వీ హ్యాడ్ 6 to 8 months గ్యాప్ బిట్వీన్ ఈచ్ షెడ్యూల్. సో మేము చాలా రిహర్స్ చేసి ప్రాక్టీస్ చేసి అన్ని డిఫరెంట్ సెటప్స్లో లుక్స్లో లుక్ టెక్స్ట్ కానీ రిహర్సల్స్ డైలెక్ట్ రిహర్సల్స్ కానీ మొత్తం ఎక్స్ప్రెషన్ అన్నీ వి మేడ్ షూర్ వీ వర్క్డ్ ఆన్ ఇట్ బిఫోర్ గోయింగ్ టు ద సెట్. సో అందుకే నాకు అంత ఛాలెంజింగ్ అనిపించలేదు. కానీ విత్ మైథాలజికల్ క్యారెక్టర్ దేవకన్య లుక్ ఉంది కదా, సో అది ఫిజికలీ చాలా స్ట్రైనింగ్. బికాజ్ నేను ఆల్మోస్ట్ 1 crore వర్త్ రియల్ జ్యువెలరీ వేసుకున్నాను మొత్తం లుక్కి. అండ్ అది మార్నింగ్ నుంచి నైట్ వరకు అది ఫ్రమ్ 9 to 2, 9 to 12 అలా లాంగ్ షెడ్యూల్ చేయాలంటే ఇట్ వాజ్ వెరీ వెరీ ఛాలెంజింగ్. అట్ ద సేమ్ టైమ్ ఆ క్యారెక్టర్కి కూడా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఐ నెవర్ డిడ్ స్కిట్ ఆర్ డ్రామా ఆర్ ఎనీథింగ్ డ్యూరింగ్ స్కూల్ టైమ్. సో అలాంటి జానరే నాకు ఫస్ట్ టైం. సో అది కొంచెం ఛాలెంజింగ్ అని అనిపించింది. కానీ రిహర్సల్స్ చేశాం కాబట్టి it wasn't that difficult for me. Andru like especially my director, he is very free and very comfortable to work with. So చాలా టైం తీసుకుని వీ డిడ్ గ్రేట్ వర్క్. అండ్ ఇప్పుడు అంత బ్యూటిఫుల్ వచ్చిందంటే ఇట్స్ అవర్ విలియం సార్ డిఓపి హూ ఇస్ షోన్ us so beautifully. So yeah, that was the challenging one I feel, but అది కూడా టీమ్తో అంత ఈజీగానే చేసాం. తెలుగు చాలా బాగా మాట్లాడేస్తున్నారు. మీరు డబ్ చేశారా లైక్ మీ పోర్షన్స్ కిందలో? అంటే ఐ రియలీ వాంటెడ్ టు డూ ఇట్, కానీ ఇది 4 క్యారెక్టర్స్కి 4 డిఫరెంట్ వేరియేషన్ ఉన్న యాక్సెంట్ కావాలి. సో అది కొంచెం డిఫికల్ట్. నేను ఈజీగా ఇప్పుడు యాక్చువల్లీ విశ్వంబరలో కూడా చేశాను, నాసామి రామంగాలో కూడా ముందు చేశాను. కాబట్టి కానీ ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ ఆ స్లాంగ్కి లాస్ట్ మినిట్లో చేంజ్ చేశారు నాసామి రంగాలో. బట్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది తెలుగులో డబ్బింగ్ చేసి. బట్ ఈ ఫిలంలో ఆ క్యారెక్టర్ వేరియేషన్కి వాయిస్ చాలా ఇంపార్టెంట్. సో ఆ వాయిస్ యాడ్ ఆన్ చేస్తుంది క్యారెక్టర్కి. సో ఐ ఫెల్ట్ దెర్ ఆర్ బెటర్ పీపుల్ టు డూ ఇట్. At the moment, no, but future films lo definitely nene. All the very best andi. Deepak garu, can you take the mic? So first of all, this is look like a very big project. Being a producer, what challenges you faced and em cheptaru sir? Because 4 variations, 4 sets, all everything in like 4 times the budget. What challenge you faced means what you will say, sir? See, to be really frank, we didn't face too many challenges because the team which we are having is a fantastic technical team who are very, very experienced in what they are doing, including our director. He has given so many hits in the industry. This is his 11th movie and couple of hit movies he's already delivered. And our William, he's a finest technicians in Indian cinema. And our editor Ashik, our VFX supervisor Nirmal,
Everybody, see, the main thing is the preparation, right? So in any, if you take any business also, if you take preparations properly, then the end product will be good. So the same thing we did here, because of the technical team and the strong technical team which we have, the product which you are seeing is there now. So not many challenges. All the very best, sir. Thank you so much, madam. Dushyant garu, one last question for you. So actually, this is your debut film. So ఇందాక తెలుగు వాళ్ళ గురించి చెప్తూ చాలా బాగా చెప్పారు. తెలుగు ఆడియన్స్ లాంగ్వేజ్కి సంబంధం లేకుండా ఏ సినిమా అయినా సరే కంటెంట్ నచ్చితే బాగా ఎంకరేజ్ చేస్తారని చెప్పి. సో యు ఆర్ కమింగ్ హియర్ ఫ్రమ్ తెలుగు గత వైభవం తోటి. సో తెలుగులో మీరు ఒక యాక్టర్ని చూసి అడ్మైర్ అయ్యి నేర్చుకున్నాను, నేను ఆయన మూవీస్ బాగా చూశాను, ఇలా నేర్చుకున్నాను, హీజ్ ఇన్స్పిరేషన్ అని అనుకున్న తెలుగు హీరో ఎవరంటే హూ విల్ సే? అంటే నిజంగా చెప్పాలంటే నేను మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. నేను అన్ని మూవీస్ చూసాను, అన్ని లాంగ్వేజెస్లో చూస్తాను. కన్నడ చూస్తాను, తెలుగు చూస్తాను, తమిళ్ చూస్తాను, హిందీ, అన్ని లాంగ్వేజెస్లో ఏమైనా మంచి వర్క్ వస్తుందంటే అది నేను చూస్తాను. అది చూసినే నేను పెరిగాను. నాకు బికాజ్ ఐ లైక్ మైథాలజీ మోర్. నేను అక్కడ డాక్టర్ రాజ్ కుమార్ గారు, ఇక్కడ మన సీనియర్ ఎన్టీఆర్ గారు మూవీస్, అక్కడి నుంచి ఇప్పటి వరకు November 14th ఏమైనా ఒక కొత్త కుర్రాడికి మూవీ వస్తుందనే, వాళ్ళు ఏమైనా మంచి పని చేశారనే నేను వాళ్ళకు కూడా ఫ్యానే, వాళ్ళ మూవీ కూడా చూస్తాను. వాళ్ళతో ఏం పాజిటివ్ ఉంది అది ఐ వాంట్ టు ఇంబైబ్ ఇట్ అండ్ టేక్ దట్. దుష్యంత్ గారు, లాస్ట్ ప్రెస్ మీట్లో సినిమా టైటిల్ గత వైభవ, ఈసారి ఏమో గత వైభవం మార్చేశారు. వెరీ గుడ్ క్వశ్చన్ సార్. సో లాస్ట్ టైం మేము October 8th ఇక్కడ వర్ణమాల పాట రిలీజ్ చేయడానికి వచ్చాము. మీరందరూ ఇచ్చిన లవ్ అండ్ సపోర్ట్ తెలుగు ప్రేక్షకులందరూ ఎలా యాక్సెప్ట్ చేశారో అదన్నీ చూసిన తర్వాత ఒక తెలుగు టైటిల్ లాగే అనిపించాలి, ఒక యాక్చువల్ తెలుగు సినిమా లాగే అనిపించాలని మేము డిసైడ్ చేసి అది గత వైభవ టైటిల్కి గత వైభవం లాగా మార్పాడేశారు. తెలుగులో మీకు మంచి సపోర్ట్ లభిస్తుంది, స్టార్ హీరోస్ అందరూ ప్రతి ఒక్కరు కూడా మీకు ఎంకరేజ్ చేస్తూ మంచి ప్రమోషన్స్ కూడా వస్తున్నారు. కన్నడలో ఎలా ఉంది, మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది అక్కడ? సార్ కన్నడలో ఆల్రెడీ మన డైరెక్టర్ సింపుల్ సునీ గారు 10 హిట్ కన్నడ సినిమా చేసిన పెద్ద డైరెక్టర్, స్టార్ డైరెక్టర్. అక్కడ ఆషికా గారు ఐ థింక్ ఇక్కడ ఒక 2-3 మూవీస్ చేశారు. అక్కడ ఐ థింక్ షీ ఈస్ డన్ 15 ఫిల్మ్స్ ఇన్ కన్నడ. వాళ్ళు కూడా చాలా పెద్ద స్టారే. అండ్ ఇంకా మన October 26th శివరాజ్ కుమార్ గారు ఒక సాంగ్, షిప్ సాంగ్ రిలీజ్ చేశారు కన్నడలో. వాళ్ళు ఒక 2 hours మన ఈవెంట్లో హీ సాట్ దేర్, హీ సా ద ఎంటైర్ ఈవెంట్, ఆల్ ద ఫుటేజెస్ ఆఫ్ ద ఫిల్మ్, హీ వాచ్డ్ ఇట్ అండ్ హీ వాజ్ లైక్, నాకు మూవీ చూపించండి, ఐ వాంట్ సీ ద ఫిల్మ్, యూ కాల్ మీ ఫర్ ద ప్రీమియర్ అని చెప్పారు. అలాగే మొన్న 2 days ముంద ట్రైలర్ మంత్రి మాల్ బెంగళూరులో కిచ్చా సుదీప్ గారు లాంచ్ చేశారు. వాళ్ళు కూడా రషెస్ అండ్ ద ఫుటేజ్ ఆఫ్ ద ఫిల్మ్ చూసి ఇదేమో చాలా పెద్దగా చేస్తున్నారు, కన్నడలో ఇంత పెద్ద బడ్జెట్కి ఇంత పెద్ద స్కేల్కి మూవీ చేస్తున్నారు అండ్ డిఫరెంట్ లాగా అనిపిస్తుంది, మే ద బెస్ట్ హ్యాపెన్ టు ద ఫిల్మ్ అని వాళ్ళు కూడా బ్లెస్ చేసి సపోర్ట్ చేశారు. సో కన్నడలో కూడా అన్ని స్టార్స్ సపోర్ట్ చేస్తున్నారు. గణేష్ సార్, యాక్చువల్లీ గోల్డెన్ స్టార్ గణేష్, మన ముంగారు మళేలాగా చాలా పెద్ద హిట్ సినిమా ఇచ్చిన గోల్డెన్ స్టార్ గణేష్ సార్ చూసి హీ వాజ్ మైండ్ బ్లోన్. అండ్ అలాగే శరణ్ సారు, ధ్రువ సర్జా గారు, ఇలాంటి అన్ని పెద్ద స్టార్స్ ఏమున్నారో, యా దే ఆర్ ఆల్ సపోర్టింగ్ అండ్ దే రియలీ లైక్ ద ప్రోడక్ట్ అండి. దుష్యంత్ ఇయర్ అది పోస్టర్ చూస్తూ ఉంటే పైరేట్స్ ఆఫ్ కెరబియన్ లాగా ఉంది. ఇది కూడా ఏదో ఇంగ్లీష్ మూవీ టైటానిక్ ఏంటి, అది ఇన్స్పిరేషనా లేదా సినిమాలో కూడా అట్లనే ఉంటుందా? అంటే సినిమాలో ఒక వాస్కో డ గామా ఇండియాకి సీ రూట్ డిస్కవర్ చేసిన ఒక ఎపిసోడ్ ఉంది సార్. అది ఒక ఫన్ లాగానే ట్రై చేశాము. ఇది మన డైరెక్టర్ సింపుల్ సునీ సార్కి ఫాల్టే, ఒక ఫన్ కామెడీ ఇలాంటి, ఇట్ ఈస్ అ వెరీ ఇట్స్ హిస్ సిగ్నేచర్ స్టైల్. సో మీరు అది మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది సార్. అంటే ఆ సినిమాలు ఇన్స్పిరేషన్ అది అట్లా ఉంది, పైరేట్స్ ఆఫ్ కెరబియన్ అంటే మూవీలోనే చెప్పాను సార్, అదేం ఇన్స్పిరేషన్ లేదా అని మూవీలోనే చెప్పాను సార్, మీరు చూడండి. విలియం గారు, ఆషికా గారు, ఐ థింక్ యువర్ వెరీ గుడ్ యాక్ట్రెస్, అది నా సామరంగతో ప్రూవ్ అయింది. ప్లస్ ఇప్పుడు ఐ హెడ్ గుడ్ అబౌట్ యూ, అంటే
రవితేజ సినిమాలో అష్కా రంగనాథ్ చించేశారు అని నాకు కొంతమంది ఫ్రెండ్స్ చెప్పారు. అదే భర్త మహాజనులకు విజ్ఞప్తి, అందులో మీ క్యారెక్టర్ అదిరిపోయింది అని అన్నారు. థ్యాంక్ యూ సార్. అంటే ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ బికాజ్ నేను అమిగోస్తో కళ్యాణ్ రామ్ గారితో మైత్రి మూవీ మేకర్స్తో ఇంట్రొడ్యూస్ అయ్యాను తెలుగులో. అండ్ నెక్స్ట్ నాగార్జున గారితో నాసామిరంగా చేసి అందరూ వరాలు క్యారెక్టర్ని అంత ప్రేమించారు. సో అది ఒక రెస్పాన్సిబిలిటీ లాగా నాకు అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేస్తారు, ఎలాంటి క్యారెక్టర్ చేస్తారని అందరూ అడిగితే నేను కూడా రెస్పాన్సిబుల్గా మంచి క్యారెక్టర్స్ని చూస్ చేసి అండ్ మంచి టీంతో వర్క్ చేయాలని నేను అనుకున్నాను. సో తర్వాత విశ్వంబర అయింది చిరంజీవి గారితో, అండ్ ఇప్పుడు రవితేజ గారితో కూడా చేస్తున్నాను. ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్. నాకు కూడా అలాంటి క్యారెక్టర్స్ రాస్తున్నారు, డైరెక్టర్స్ ఆపర్చునిటీ ఇస్తున్నారు, ప్రొడ్యూసర్స్ కూడా ఆపర్చునిటీ ఇస్తున్నారు. వెరీ వెరీ హ్యాపీ అండి. అంటే ఇప్పుడు ఈ కన్నడ సినిమా కూడా తెలుగులో రిలీజ్ అవుతుందంటే మీ మీదే ఎక్కువ హోప్స్ ఉన్నట్టున్నాయి దుష్యంత్ కన్నా. అంటే మీరే పాపులర్ కదా ఇక్కడ. అంటే టీం అందరూ అనుకున్నారు, అంటే తెలుగులో ఇప్పుడు 2-3 ఫిల్మ్స్ చేశాను కాబట్టి జనాలు ఇక్కడ కూడా చూస్తారు. ఓకే ఆశిక ఒక జస్ట్ హోప్, నేను ఒక హోప్లా ఉన్నాను, కాన్ఫిడెన్స్ తెలీదు కానీ హోప్లాగా ఉన్నాను. మాకు ఈ స్క్రిప్ట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ అండి, అంటే ఇట్స్ ఇస్ సో గుడ్ దట్ మేమందరూ ఇక్కడ బెంగళూరు నుంచి వచ్చి, అండ్ నాగార్జున గారు కూడా టీజర్ ట్రైలర్ చూసి ఇది బాగుంది, ఇది ఏదో డిఫరెంట్గా ఉంది అని మేము కూడా అప్రోచ్ అవ్వాలంటే అలాంటి స్క్రిప్ట్ ఉండాలి. సో ఆ కాన్ఫిడెన్స్ మీద సార్ కూడా వచ్చారు, అండ్ వీఆర్ ఆల్ సిట్టింగ్ విత్ ద సేమ్ కాన్ఫిడెన్స్. ఇది మంచి స్క్రిప్ట్, ఇలాంటి స్క్రిప్ట్ చాలా కొత్తగా ఉంది, అండ్ తెలుగు ఆడియన్స్కి చాలా టైం అయింది ఒక మంచి పీరియాడిక్ టైమ్లెస్ లవ్ స్టోరీ వచ్చి. సో ఇది డెఫినెట్లీ ఆ బిల్కి ఫిట్ అవుతుందని మన నమ్మకం. డైరెక్టర్ గారు అంటే 4 జనరేషన్స్ కవర్ చేశారు కదా, ఏ జనరేషన్కి బాగా మీరు అంటే యాజ్ ఏ డిఓపిగా హీరో హీరోయిన్ చూపించేటప్పుడు బాగా ఇది బాగా కష్టంగా అనిపించింది అని ఏ జనరేషన్? అలా కాదు, యాక్చువల్లీ నాకు ఒక ఫిల్మ్స్ 4 డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది కదా, 4 ఫిల్మ్స్ అలాగే అనిపించింది. అంటే అన్నీ అలా కాబట్టి డిఫరెంట్ గెటప్ అది హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. TFCC ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. TFCC ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC లైవ్, లవ్ యూ ఆల్. TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన TFCC లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFCC యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది TFCC లైవ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీఫ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.